కర్రలు వేస్తున్నామండి. ఈ కర్రల వల్ల మనకు పల్లెటూళ్ళు ఉంటాం కానీ ఈ పాములు ఇట్లా పెడతా ఉంటాయి, అంతా మొత్తం పారుకుపోయినట్టు ఉంటుంది. కింద వేస్తే మనకి ఇట్లా బడతల వల్ల ఏంటంటే మనం కోసుకోవడానికి ఈజీగా ఉంటుంది. చెట్టుకు చెట్టు మధ్యలో దూరం ఉంటుంది, వాడికి గాలి కొంచెం వెంటిలేషన్ మంచిగా ఉంటుంది. దానివల్ల ఇట్లా మన కర్రలు వేసుకున్నాం, మనకు కోయడానికైనా మంచి అన్నిటి రకాలుగా మంచిగా ఉంటుంది. రైతులకు, రైతు ప్రేమికులకు నమస్తే. నేనండి మీ హెచ్ఎంఆర్. మీరు చూస్తున్నారు హెచ్ఎంఆర్ తెలుగు అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. మనమైతే ఈరోజు వచ్చేసి ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైతన్న సాగు చేస్తున్న ఈ చిక్కుడు తోటలో మనమైతే ఉన్నామండి. ప్రధానంగా చూసుకున్నట్లయితే నేల చిక్కుడుతో చూసుకున్నట్లయితే ఈ చిక్కుళ్ళల్లో మంచి ఆదాయాలు వస్తున్నట్లుగా అన్నగారు అయితే చెప్తున్నారు. మరి అన్నగారు వచ్చేసి దీన్ని ఎన్ని గుంటలలో సాగు చేస్తున్నాడు, అసలు ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు ఏమిటి అనేది మొత్తం కూడా మనము రైతు మాటల్లోనే మనమైతే చూడబోతూ ఉన్నామండి. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక వీడియోని లైక్ చేసినట్లయితే తోటి రైతులకు సజెషన్లోకి వెళ్తుంది. అన్నగారు నమస్కారం. నమస్కారం అన్న, మీ యొక్క ఏరియా, మీ యొక్క పేరు? నా పేరు బెడ్డెల రాజా అండి. మాది జయశంకర్ భూపాలపల్లి డిస్టిక్, జంగేడు గ్రామం అండి. అంటే ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా కిందకి వస్తుంది. పాతది వరంగల్ డిస్టిక్లోనే ఉండేది, కాకపోతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కొత్త డిస్టిక్ మాది భూపాలపల్లి ఉండేది. జయశంకర్ భూపాలపల్లిగా కొత్త డిస్టిక్ వచ్చింది. ఓకే అన్న, మీరు ఈ వ్యవసాయం అనేది ఎన్ని సంవత్సరాలు సాగు చేస్తున్నారు? ఒక 3 years నుండి చేస్తున్నామండి ఇది వ్యవసాయం అనేది. మాకు ఒక ఎకరం భూమి ఉందండి. ఒక 20 గుంటలు బెండ ఉన్ను గోరు చిక్కుడు అలాంటివి వేస్తాము. ఇంకొక 20 గుంటలలో ఈ చిక్కుడు చేను అనేది వేసుకోవడం జరిగింది. ఈ 20 గుంటలు వేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ 5 months అవుతుందండి. ఇది ఎండింగ్ స్టేజ్లోకి వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు మరి బయట చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ నేల చిక్కుడు అనేది ఎక్కువ వేస్తారు. మరి మీరు దీన్ని ఎందుకు వేసుకున్నారన్న? అంటే మనది పల్లెటూరు కాబట్టి మన సైడ్ ఎక్కువ నేల చిక్కులు అనేటివి తినరు. వాటి నుండి ఆదాయం కూడా కొంచెం తక్కువనే ఉంటుంది. మనకు లోకల్లో వచ్చేసి మనకు ఇదే ఎక్కువ మార్కెటింగ్ ఉండడం వల్ల జనాలు కూడా ఎక్కువ దీన్ని తినడానికి ఇష్టపడతారు. ఇది మంచిగా లోపల గింజలు కానీ కాయ కానీ మంచిగా చూడడానికి బలంగా ఉండి గట్టిగా ఉంటుంది. దానివల్ల ఎక్కువ మార్కెటింగ్ జరగడం వల్ల మేము దీనికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఓకే అన్న, ఇది వచ్చేసి మనకు ఎలా పోతుందన్న ఒక కేజీ? కేజీకి 20-25, అంటే మార్కెట్ డిమాండ్ను బట్టి హెచ్చు తగ్గులు ఉంటాయండి. మేము పెట్టినప్పుడు ఉండాలి మనకు మంచిగానే దిగుబడి వచ్చింది. మా దగ్గర మార్కెట్ జరుగుతుందండి. ఇక్కడ భూపాలపల్లిలో 3 మార్కెట్లు జరుగుతాయి. గురువారం భూపాలపల్లిలో జరుగుతుంది, తర్వాత మంగళవారం జంగేట్లో జరుగుతుంది, సండే కాసింపల్లిలో ఉంటుందండి. మా దగ్గర లోకల్ మార్కెట్లను మేము అమ్మడం జరుగుతుంది వీటిని. ఓకే అన్న, దాదాపుగా మనకు ఎన్ని కేజీలు వస్తున్నాయన్న, అంటే ఒక కోతలో వచ్చేసి? అంటే స్టార్టింగ్లో వచ్చేసి మంచిగా దిగుబడి వచ్చింది, కానీ 50-60 కేజీల దాకా వచ్చేది. దానివల్ల మంచిగా మాకు ఆదాయం కూడా బాగానే వచ్చింది వీటి వల్ల. అందుకే ఎక్కువ వీటికి ప్రిఫరెన్స్ ఇస్తామండి. సైజు కొంచెం పెద్దగా ఉండి వెయిట్ ఎక్కువ రావడం వల్ల దీనికి అధిక ఆదాయం పొందడానికి మంచిగా ఉంటుంది. ఓకే అన్న, అంటే ఇది వచ్చేసి సాలు కావచ్చు, మొక్క కావచ్చు, ఎలా వేసుకున్నారు మీరు? వీటిని వచ్చేసి ఇది 20 గుంటలలో పెట్టినామండి. మొత్తం సాలుకు వచ్చేసి 4 ఫీట్లు, మొక్క వచ్చేసి 2 ఫీట్లు పెట్టుకున్నామండి. ఓకే అన్న, అంటే దాదాపుగా ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని కేజీల విత్తనాలు పడే అవకాశం ఉంది? అంటే 1 కేజీ వరకు పడతాయండి. అంటే మరి మీరు ఈ విత్తనాలు వచ్చేసి ఎక్కడ పట్టుకొచ్చుకున్నారు? మాకు వరంగల్ దగ్గర అండి. మేము వరంగల్ మార్కెట్లో తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ఓకే అన్న, మరి ఈ తీగ చిక్కుల్లో చూసుకున్నట్లయితే రైతన్నలకు అతిపెద్ద సమస్య అదే ఈ కాయతొలుచు పురుగు, ఈ లద్దె పురుగు, ఈ శనగపచ్చ పురుగు, ఇలాంటి సమస్యలు అనేవి చాలా అధికంగా వస్తూ ఉంటాయి. అసలు మీరు ఎలాంటి మేనేజ్మెంట్ అనేది మీరు పాటిస్తున్నారు? అంటే కూరగాయలు అంటే ఏ పంటకైనా కూడా అది ప్రధానమైన సమస్య ఉంటుంది, పురుగు సంబంధించింది. మేము వాటికి పురుగు కోసం సపరేట్గా ఇట్లా ట్రాప్స్ ఇట్లా ఏర్పాటు చేసినాం. ట్రాప్స్, జిగురట్టలు అలాంటివి యూజ్ చేసినాం. వాటి వల్ల కొంచెం కంట్రోల్ అవుతుంది, కానీ మనం అనుకున్నంత మాత్రం కంట్రోల్ కావడం లేదు. దాని తర్వాత కొన్ని రోజులు వాడినా కానీ వాటి వల్ల కొంచెం రిజల్ట్ అనేది రాలేదు. ఎక్కువ పురుగులు వచ్చేసరికి మన దగ్గరలో ఉన్న మందుల షాపులకు వెళ్ళి నోవా అగ్రిటెక్ వారి నోమోరు అనే మందు తీసుకొచ్చినామండి. ఇది స్ప్రే చేయడం వల్ల 2-3 సార్లు స్ప్రే చేశాను. వాటికంటే వాటికంటే ట్రాప్స్ కంటే ఇది మంచిగా పనిచేయడం జరిగింది. పురుగులు కూడా దాదాపుగా కంట్రోల్ జరిగింది. దానివల్ల మంచిగా పూత ఎక్కువ వచ్చి కాయల దిగుబడి కూడా ఎక్కువ రావడం జరిగింది. మీరైతే వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళది నోమోర్ అనేది వాడుకోవడం ద్వారా లద్దె పురుగు, శనగపచ్చ పురుగు ఇవన్నీ కంట్రోల్ అయినట్టుగా మీరైతే చెప్తున్నారు. ట్రాప్స్ అన్నిటికంటే దీనికి కొంచెం మంచిగా ఫలితాన్ని ఇచ్చినాయి. పురుగులు తగ్గి మంచిగా దిగుబడి కూడా బాగానే వచ్చింది. మీరు కొంచెం ముందు వస్తే ఒక 2 months ముందు వస్తే మీకు చేనంతా మంచిగా చూపించేవాడిని, కానీ ఇప్పుడు ఎండింగ్ స్టేజ్లో ఉంది. మళ్ళీ ఒక 1 month 2 months గ్యాప్లో మళ్ళీ వేస్తాం. మళ్ళీ ఒకసారి రండి, అప్పుడు చూపిస్తాను. ఓకే అన్న, మరి మీ మాటల్లో ఈ వీడియో చూసే ఈ రైతన్నలకు ఈ తీగ చిక్కుడు గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు సింపుల్గా? తీగ చిక్కుడు అంటే మేము పెట్టినప్పుడు ఉండాలి. ఇప్పటికీ మాకు
మేము అనుకున్న దానికంటే ఎక్కువనే లాభాలు వచ్చినాయి. ప్రతి రైతులకి ఏంటంటే ఈ మన నీల చిక్కుడు కంటే ఇది కొంచెం మంచిగా ఉంటుంది, దిగుబడి వెయిట్ పరంగానైనా చూడడానికైనా మంచిగా ఉండడం వల్ల మార్కెట్లోకి వెళ్తే కస్టమర్స్ తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనకు దీనివల్ల అధికంగా దిగుబడి వస్తుంది. మన పల్లెటూరు వాతావరణానికి మంచిగా సెట్ అవుతుంది. ఇది మన లోకల్ అమ్ముకోవడానికి మార్కెట్లో మంచిగా పనిచేస్తుంది. అంటే మార్కెట్లో కూడా మంచి ధరతో మంచి ధరతో కాయలు అనేవి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఈ అన్నగారు వచ్చేసి ఒక 20 గుంటలలో తీగ చిక్కుడు అనేది సాగు చేసుకోవడం ద్వారా మంచి ఆదాయాలు వస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. అయితే ఈ అన్నగారు వచ్చేసి దాదాపు ఒక 20 గుంటలలో ఒక వారంలో వచ్చేసి 3 కోతలకు వస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారు. అయితే ఇందులో వస్తున్నటువంటి కాయదొలుచు పురుగు, లద్దె పురుగు, శనగపచ్చ పురుగు యొక్క నివారణ కోసం ఈ అన్నగారు వచ్చేసి నోవా అగ్రిటెక్ వాళ్ళది నోవా నోమోర్ అనేది స్ప్రే చేస్తున్నట్లుగా ఈ అన్నగారు అయితే చెప్తున్నారండి. ఇలాంటి నాణ్యమైన సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. రైతులందరికీ ధన్యవాదాలండి.